హాయ్, వెల్కమ్ టు వి ఫైనాన్స్. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు అయిన సయ్యద్ ఉబేద్ గారు టీఆర్ఎస్ అభ్యర్థి అయిన అసలు మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అసలు ఏ ఆలోచనతో మీరు కౌన్సిలర్ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది? అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ ఉబేద్. నేను బీటెక్ ఇంజనీరింగ్ చేసిన. నేను బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఒక 4-5 years జాబ్ చేసి జాబ్ ని వదిలేసి మా గల్లీలో వచ్చి ఇక్కడనే ఉంటున్నా. అయితే మా గల్లీలో ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఉందని వచ్చి వారం రోజుల ముందు రోడ్ వేసిపోయారు. వేరే గల్లీ నుంచి మా గల్లీకి పోలిస్తే డెవలప్మెంట్ అనేది ఏం లేదు. చిన్న మినీ ఫంక్షన్ హాల్ లేదు, రోడ్లు సత్యంగా లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. అందుకోసమే ప్రజలకు సేవ చేయాలని నా ఉద్దేశంతో నేను 3వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. అసలు మన వార్డులోని 3వ వార్డులోని ప్రధాన సమస్యలు ఏమైనా 3 సమస్యలు పెద్ద మేజర్ సమస్యలు ఏముంటాయి? మేజర్ సమస్యలు అంటే రోడ్లు సరిగ్గా లేవు, రోడ్లు మా లేదు, డ్రైనేజీలు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, ఇచ్చిన వాళ్ళకు ఇంకా నలుగురు పైసలు తిని లీడర్లు గత లీడర్లు ఒకటే ఇంట వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని లంచం తీసుకొని ఒకటే ఇంత 4 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి పేదలు అట్లనే ఉన్నారు. వాళ్ళకు సేవ చేయాలని 3వ వార్డు అభ్యర్థిగా నేను మీ ముందుకు వచ్చాను. అసలు ఒకవేళ మీరు కౌన్సిలర్ అభ్యర్థి గెలుపొందితే మీరు రోడ్ల పైన కానీ, డ్రైనేజ్ వ్యవస్థ పైన కానీ, ఇతర ఆసరా పెంచడం కానీ, ఇందిరమ్మ పైపులు కానీ, ఏ పథకమైనా ఎలాంటి చర్యలు ప్రణాళిక రూపొందించే అవకాశం ఉంది? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ పేదల దాకా చేర్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. మీరు 3వ వార్డు అభ్యర్థిగా నాకు టీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తుకి ఓటేసిన గెలిపేయండి. ప్రతి సేవ చేస్తాను, ప్రజలకు ప్రతి పథకం అందేటట్టు నేను చూస్తాను. ఓకే, చివరిగా మన వార్డు ప్రజలకు ఓటు విషయంలో ఏమైనా చెప్పదలుచుకున్నారు? ప్రజలు ఆలోచించాలి. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, నాకు సేవ చేసే అవకాశం ఇవ్వండి. 100కు 100% ప్రజలకు న్యాయం చేయటట్టు నేను ప్రయత్నిస్తాను. ఇంకా నేను నా సొంతంగా 2 హామీలు పెట్టాను. నా సొంత డబ్బులతో ప్రజలకు మేనిఫెస్టో, సొంత డబ్బులతో ప్రజలకు ఆడపిల్ల పెళ్లికి 11,000 రూపాయలు కానుకగా ఇస్తాను. మరియు DCM మండి వాళ్ళకు పిల్లలు వద్దతందుకు కానీ, ఇప్పుడు మా ముస్లింల డిన్నర్కి వెళ్తారు, వాళ్ళకు ఫ్రీగా బండి పంపిస్తాను. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాలను అమలు చేస్తాం. ఓకే, మన ఎటువంటి నియోజకవర్గం లేని పథకాలు 2 మేనిఫెస్టో సొంతగా పెట్టాడు కౌన్సిలర్ అభ్యర్థి. ఇది పరిస్థితి బాన్స్వాడ.